ది బాయ్స్ సీజన్ 5 ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే సేమ్ ప్రీవియస్ సీజన్స్లో ఎవరు చెప్పారో వాళ్ళే చెప్పారు ఈ సీజన్లో కూడా. ఇంకా ఈ సిరీస్ అయితే స్ట్రిక్ట్లీ 18+ వాళ్ళ కోసం మాత్రమే, ఫ్యామిలీతో కలిసి చూసేదైతే కాదు. అది అందరికీ తెలిసిందే, బట్ చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం. ఇంకా ప్రస్తుతానికి కేవలం 2 ఎపిసోడ్స్ మాత్రం రిలీజ్ అయ్యాయి ఈ రోజు. అసలు ఈ సీజన్ స్టార్టింగ్లోనే గ్రాఫ్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఇంకా హోమ్లాండర్ ఇప్పుడు ఒక డైరెక్టర్లో మారిపోయి మొత్తం సూప్స్ అందరినీ తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుని ఉంచుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంకోవైపు మన బిల్లీ బుచ్చర్ డెత్ బెడ్ మీద ఉన్నా సరే వీని యూజ్ చేసిన సూప్స్ అందరిని చంపాలని కస్తూ ఉంటాడు. ఈ స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో మనం మెయిన్ గా చూడాల్సింది ది బాయ్స్ టీమ్ మధ్యలో ఉన్న ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. బుచ్చర్ కి అండ్ టీమ్ కి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ ఇంకా పెరుగుతూ వస్తుంది. ఇంకా హోమ్లాండర్ విషయానికి వస్తే తన సన్ రయన్ ని తనలాగే ఒక రాక్షసుల్లా మార్చాలని తను చేస్తున్న ప్రయత్నాలు చాలా ఇంటెన్స్ గా అండ్ క్రీపీగా ఉంటాయి. టెక్నికల్ గా చూస్తే సీజన్ 5 విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ చాలా పాలిష్డ్ గా ఉన్నాయి. ఇంకా ప్రీవియస్ సీజన్స్ లో కంటే ఈ సీజన్ లో యాక్సిడెంట్ బ్లడ్ సెట్ ఇంకా ఎక్కువగా ఉంటాయని ఈ 2 ఎపిసోడ్స్ చూస్తేనే మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా స్టోరీని కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ చేస్తున్నారు. ప్రతి సీన్ లో ఒక సర్ప్రైజ్, ఒక టెన్షన్ మెయింటైన్ చేస్తున్నారు. స్పెషల్లీ స్టార్లైట్ అండ్ హూయీ క్యారెక్టర్ కి ఈ సీజన్ లో చాలా డెప్త్ ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ ప్రోటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ మధ్య ఉండే ఆ వార్ ఇప్పుడు ఇంకా పీక్ స్టేజ్ లోకి వెళ్ళింది. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ ఎప్పుడు చూద్దామని. ఇంకా మిగతా ఎపిసోడ్స్ అయితే వీక్లీ బేసిస్ లో రాబోతున్నాయి. సో మనం ప్రతి వీక్ లో ఒక కొత్త ట్విస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్ గా ది బాయ్స్ సీజన్ 2 స్టార్టింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయని అడిగితే రచ్చం మామూలుగా లేదు. ఈ 2 ఎపిసోడ్స్ అయితే నాకు చాలా నచ్చాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఫర్ ది ఫస్ట్ టైం నేను ఓటీటీ సిరీస్ లో డైలాగ్స్ ని సెన్సార్ చేయడం చూసా. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఒక ఫ్యూ సెకండ్స్ డైలాగ్స్ ని మ్యూట్ చేశారు. కానీ అక్కడ ఎందుకు మ్యూట్ చేశారు మనకు అర్థమైపోద్ది సిరీస్ చూస్తున్నప్పుడే. ఇంకా అలానే ఒకవేళ మీరు బాయ్స్ సిరీస్ కి ఫ్యాన్స్ అయితే మాత్రం స్ట్రీమింగ్ వచ్చిన 2 days లోనే చూడడానికి ట్రై చేయండి ఎపిసోడ్స్ ని. ఒకవేళ మీరు సాటర్డే లేదా సండే చూద్దామని అనుకుంటే మాత్రం ఫ్యూ సీన్స్ ని కట్ చేసి పడేస్తారు. నేను సెకండ్ సీజన్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతూ వస్తున్నా ఈ సిరీస్ ని. ఒకసారి 2 years బ్యాక్ చూస్తున్న ఎపిసోడ్ లో ఒక సీన్ నాకు బాగా నచ్చి నాకు మళ్ళీ చూడాలనిపించింది. సో రిలీజ్ అయిన 2 days తర్వాత ఆ సీన్ కోసం చూస్తే సెన్సార్ చేసి పడేశారు ఆ సీన్ ని. ఆ ఒక్క ఎపిసోడ్ అనే కాదు, ప్రతి ఎపిసోడ్లో మాక్సిమం 1.5 నుంచి 2 minutes సీన్స్ని కట్ చేసి పడేస్తున్నారు. సో ప్రతి సీన్ని మిస్ అవ్వకూడదని అనుకుంటే ఈ 2 daysలోనే మాక్సిమం చూడడానికి ట్రై చేయండి. ఇంకా మన ది బాయ్స్ ఫైనల్ సీజన్లో హోమ్లాండర్ వెట్స్ బుచ్చర్ వార్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మీ థియరీస్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. అలానే ప్రతి వెడ్నెస్డే మన నుంచి ఈ ది బాయ్స్ రివ్యూ కూడా వస్తూ ఉంటుంది. మీరు కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.